విమల్, రాహుల్, కోమల్ ముగ్గురు మంచి మిత్రులు. ముగ్గురికి 3 రకాల వ్యాపారాలుండేవి. ఆ ముగ్గురు వారి వారి రంగాలలో ముందంజలో ఉండేవారు. కానీ వారందరికంటే రాహుల్ ఆర్థిక స్థితి విషయంలో ఒక అడుగు ముందుండేవాడు. విమల్ మరియు కోమల్కి అతి దైవభక్తి. జాతకాలు, రంగురాలని విపరీతంగా నమ్మేవారు. ఎవరైనా ఈ రాయి వేలికి ధరిస్తే మంచి జరుగుతుంది అని చెప్తే మరుక్షణం అక్కడ వాలిపోతారు. అలా వారికి వచ్చే ఆదాయంలో సగం రంగురాలకి, స్వామీజీలకి ఇచ్చేవారు. ఒకరోజు రాహుల్ విమల్, కోమల్ని పిలిచి మనందరం ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ టూర్ వెళ్దామని అడుగుతాడు. అందుకు వారిద్దరూ సరే అంటారు. కానీ మరుసటి రోజు ఏం టూర్కి వెళ్తాం, వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి అని వారు రాహుల్కి టూర్కి రాలేమని చెప్తారు. సమస్య ఏంటని రాహుల్ వాళ్ళిద్దరిని అడుగుతారు. అప్పుడు వారిద్దరూ అలా ఏం లేదు, వ్యాపారం పనులు ఎక్కువ ఉన్నాయి, అందుకే మేము టూర్కి రాలేము అని అంటారు. రాహుల్ సరే, నేను కుటుంబంతో ఒక 10 రోజులు వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. 10 రోజుల తర్వాత రాహుల్ టూర్ ముగించుకొని వస్తాడు. మిత్రులిద్దరినీ కలిసి అక్కడ గడిచిన ఆనంద క్షణాలు, చూసిన ప్రదేశాలు అన్నీ వారి వారుగా చెప్పాలని వారి దగ్గరికి వెళ్తాడు. రాహుల్ వచ్చేసరికి విమల్, కోమల్ చాలా డీలా పడిపోతారు. వ్యాపారంలో నష్టపోయామని, పెట్టిన పెట్టుబడి అంతా నాశనమైందని వాపోయారు. అప్పుడు రాహుల్, ఏంటి మిత్రులారా, మీరు వ్యాపారంలో నాతో పోటీ పడేవారు, అలాంటిది ఇంత నష్టం ఎలా వాటిల్తుందని అడుగుతాడు. అప్పుడు మిత్రులిద్దరూ ఇలా అన్నారు. రాహుల్, మేము వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులో సగం రంగురాళ్ళకి, ఉంగరాలకి, స్వామీజీలకి దారపోసాము. ఒక స్వామీజీ మాటలు నమ్మి వ్యాపారంలో ఉన్నపలంగా అభివృద్ధి రావాలంటే ఒక 2 ఉంగరాలు ధరించాలని చెప్పాడు. అవి అతనికి 20 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నాము. వ్యాపారంలో అభివృద్ధి రాకపోగా ఉన్న డబ్బులు అయిపోయాయి అని బాధపడుతూ జరిగిందే చెప్పారు. పిచ్చి మిత్రులారా, 2 ఉంగరాలకి 20 లక్షలు ఖర్చు చేశారు. నేను 2 లక్షల రూపాయలతో ఫ్యామిలీతో టూర్కి వెళ్ళి ఆనందంగా గడిపి వచ్చాను. అయినా ఆ స్వామీజీ రాత బాగుంటే వాడెందుకు రాళ్ళు నమ్ముతాడు? మీరేమీ బాధపడకండి, మీకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తాను. తిరిగి మీ వ్యాపారాలు మళ్ళీ ప్రారంభించండి అని చెప్తాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మంత్రాలకు చింతకాయలు రాలవు, ఉంగరాలకు ఉద్యోగాలు రావు. 2 రాళ్ళు వెనకేసుకొండాయా అంటే మీరు 20 లక్షలు ఇచ్చి చేతికేసుకున్నారు అంటూ రాహుల్ అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక కోడి, 2 పనివాళ్లు. అనగనగా ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన దగ్గర పుల్లయ్య, సుబ్బయ్య అనే 2 పనివాళ్లు ఉండేవారు. జమీందారు బాగా క్రమశిక్షణ కలిగిన మనిషి. తెల్లవారుజామునే నిద్రలేచేవాడు. తనతో పాటే పుల్లయ్య, సుబ్బయ్యను కూడా నిద్రలేపి పనులు చేయించేవాడు. ఆవుల నుండి పాలను తీయడం, ఇంటిని శుభ్రం చేయించడం, బజారు నుండి సామానులు తెప్పించడం, పొలం పనులు లాంటివన్నీ దగ్గరుండి మరీ చూసుకునేవాడు జమీందారు. బద్ధకస్తులైన పుల్లయ్య, సుబ్బయ్యలకు మాత్రం ఉదయాన్నే లేచి పనిచేయడం అస్సలు నచ్చేది కాదు. లంకంత ఇంట్లో పందిరి మంచం మీద హాయిగా పడుకోక ఆయనకు ఎందుకురా ఈ కష్టం అని పుల్లయ్య జమీందారు మీద జాలి చూపిస్తే, అసలు మన యజమానికి అంత పొద్దున్నే మెలకువ ఎలా వస్తుందంటావ్ అనే సందేహాన్ని వ్యక్తం చేశాడు సుబ్బయ్య. ఆనాటి నుంచి అదే విషయం మీద దృష్టి సారించారు 2 పనివాళ్లు. కొద్ది రోజులు గమనించాక ఆయన దగ్గర ఉన్న ఒక కోడిపుంజు పొద్దున్నే కూయడం వల్లే జమీందారు తెల్లవారుజామునే లేవడం, తమను కూడా లేపి పనులు చేయించడం జరుగుతుందని తెలుసుకున్నారు. అందుకే ఆయన దగ్గర ఉండే కోడిని ఎవ్వరూ చూడకుండా తీసుకెళ్లి ప్రక్క ఊరిలో వదిలేసి వచ్చారు. తర్వాత రోజు కోడి కూయకపోవడంతో జమీందారు ఆలస్యంగా నిద్రలేచాడు. ఆ రోజు పుల్లయ్య, సుబ్బయ్యలు పొద్దెక్కిందాకా గుర్రు పెట్టి పడుకున్నారు. ఆ కోడి లేకపోవడంతో మన పెద్దాయనా లేవలేదు, మనల్ని లేపలేదు, ఇప్పుడు హాయిగా ఉందరా అన్నాడు పుల్లయ్య. అవునవును, ఎంచక్కా కావలసినంతసేపు పడుకోవచ్చు అంటూ ఆనందపడ్డాడు సుబ్బయ్య. కాని తానిలా నిద్రలేవడం వలన పనులన్నీ ఆలస్యం అవుతున్నాయని, పొలానికి ఇబ్బంది అవుతుందని కంగారు పడ్డ జమీందారు మర్నాటి నుంచి ఎలాగైనా వేకువనే లేవాలని నిర్ణయించుకున్నాడు. త్వరగా లేవాలన్న ఆతృతతో మర్నాడు అర్ధరాత్రే లేచాడు. తెల్లవారిపోతుందని అనుకుని పని వాళ్ళని నిద్రలేపి పొలానికి పంపాడు. తర్వాత నుంచి ఆయనకు ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడే పుల్లయ్య, సుబ్బయ్యలను నిద్రలేపి పనిలోకి పంపడం మొదలుపెట్టాడు. ఊహించని ఈ పరిణామంతో పనివాళ్ళిద్దరూ కంగు తిన్నారు. ఇప్పుడసలు వారిద్దరికీ
రాత్రిళ్ళు నిద్ర లేకుండా పోయింది. యజమానిని ఏమీ అనలేని పుల్లయ్య, సుబ్బయ్యలు కోడి ఉంటే కనీసం రోజు ఒకే సమయానికైనా నిద్ర లేచేవాళ్ళం కదరా. అవును రోయ్, ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది అని బాధపడి తమ తప్పును తెలుసుకున్నారు. వెంటనే పక్క ఊరికి వెళ్లి ఆ కోడిని వెతికి పట్టుకుని మళ్లీ ఎప్పటిలానే ఎవ్వరూ చూడకుండా యజమాని ఇంట్లో వదిలారు. ఆ తర్వాత నుండి తమ బద్ధకాన్ని వీడి కోడి కూసిన వెంటనే జమీందారు కంటే ముందే నిద్రలేచి పనులన్నీ సంతోషంగా చేయడం ప్రారంభించారు. అది చూసి వాళ్లను మెచ్చుకుని ఆ యజమాని వారి జీతం కూడా రెట్టింపు చేశాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, బద్ధకాన్ని వీడి పనిచేస్తేనే ఫలితం ఉంటుంది. డబ్బు, అనుభవము నీతి కథ. ఒక ఊరిలో రాము, సోము అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఆ ఊరిలో ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని ఓ ఇద్దరు ముగ్గురు ఆసామీల దగ్గరకు వెళ్లి అడిగారు. అయితే వారికి అక్కడ పని దొరకకపోవడంతో పట్నం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒక మంచి రోజు చూసుకుని నిరుద్యోగులైన రాము, సోములు ఉపాధిని వెతుక్కుంటూ ఆ గ్రామం నుండి పట్నం బయలుదేరారు. అలా నడుస్తూ ఉండగా తోవలో, మనకి ఎవరిదైనా డబ్బు దొరికితే ఒక్క రోజులో ధనవంతులు అయిపోతాం కదా అన్నాడు ఆశగా సోము. దానికి రాము, మిత్రమా, మనం కష్టపడి సంపాదిస్తేనే డబ్బుతో పాటు అనుభవమూ వస్తుంది. అది జీవితంలో ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని బదులిచ్చాడు. వాళ్లలా కొంత దూరం నడక కొనసాగించారు. అంతలో వారికి దారిలో ఒక మూట కనిపించింది. తెరిచి చూస్తే అందులో 2000 వరహాలు ఉన్నాయి. అంత డబ్బును ఒకేసారి చూడగానే సోము ఆనందంతో ఎగిరి గంతు వేశాడు. మిత్రమా, మన కల నిజమైంది. ఇదంతా నా వాక్కుమయమే అనుకుంటా అని సంబరపడ్డాడు. వేగంగా ఆ సొమ్మును 2 వాటాలు వేసి ఒక వాటాను తను తీసుకుని 2వ వాటాను రాముకి ఇచ్చాడు. తన వాటా తీసుకుని సంతోషంగా గ్రామానికి వెళ్లిపోయాడు సోము. రాము మాత్రం ఆ డబ్బు మూటను పట్టుకుని పట్నం వైపు నడిచాడు. ఆ తర్వాత సోము డబ్బు చేతి నిండా ఉండడంతో మంచి చెడు ఆలోచించకుండా ఖర్చు పెట్టసాగాడు. ఎన్నో విలాసవంతమైన వస్తువులు కొన్నాడు. ఉద్యోగం గురించి ఆలోచించకుండా కాలం గడిపాడు. 3 నెలల్లోనే డబ్బునంతా ఖర్చు చేసేశాడు. ఈ 3 నెలలు బాగా బ్రతకడంతో ఇదే అలవాటుతో కొందరి దగ్గర అప్పులు కూడా చేశాడు. చివరికి అతడికి మిత్రుడు రాము గుర్తుకు వచ్చాడు. అతడి గురించి ఆరా తీస్తే పట్నంలో ఉన్నాడని తెలిసింది. పట్నం వెళ్లి రాముని కలిసి తన పరిస్థితినంతా వివరించి బాధపడ్డాడు. నేను తీసుకువెళ్లిన డబ్బు అంతా ఖర్చయిపోయింది. ఇప్పుడు నా దగ్గర చిల్లి కవ్వ కూడా లేదు. మరి నీ వాటా ఏం చేశావురా అని అడిగాడు సోము. నీవు వెళ్ళిపోయాక నేను పట్నం వైపు వస్తుంటే డబ్బు పోగొట్టుకున్న వ్యాపారి అదే దారిన వెతుక్కుంటూ వెనక్కి వచ్చాడు. నా దగ్గర ఉన్న మూటను అందించి ఒక బాటసారి దీనిలో సగం డబ్బు తీసుకుని ఇచ్చాడని చెప్పాను. సగం డబ్బైనా దొరికినందుకు ఆ వ్యాపారి సంతోషించి నన్ను మెచ్చుకుని తన దుకాణంలో నాకు పని ఇచ్చాడు. నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఇప్పుడెంతో సంతోషంగా జీవిస్తున్నాను అని బదులిచ్చాడు రాము. కష్టపడి పనిచేస్తేనే డబ్బుతో పాటు అనుభవము వస్తుంది. జీవితంలో ఎదగడానికి అది ఎంతో అవసరం అన్న స్నేహితుడి మాటలలో ఎంత నిజముందో గ్రహించిన సోము అతని దగ్గర సహాయకునిగా చేరాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, జీవితంలో ఎదగడానికి అనుభవము చాలా అవసరం. మూర్ఖుడితో స్నేహం. ఒకసారి ఒక నగల వర్తకుడు పట్నానికి వెళ్లి వ్యాపారం చేసి నగలు అమ్మగా వచ్చిన ధనం మిగిలిన నగలనంతా ఒక మూటగా కట్టుకుని ఇంటి ముఖం పట్టాడు. తన ఊరికి చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది. అతడు అడవిదారిలో ఒంటరిగా నడుచుకుంటూ వస్తుండగా మార్గమధ్యలో అతనికి ఒక బాటసారి కలిశాడు. అయ్యా, తమరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు బాటసారి. రామాపురం అని బదులిచ్చాడు వర్తకుడు. అరే, నేను అక్కడికే వెళుతున్నాను. మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే కాలమే తెలియదు అని మాటలు కలిపాడు. అలా చాలా దూరం వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడవడంతో స్నేహితులు కూడా అయిపోయారు. వాళ్ళిద్దరూ అడవిలో నడుస్తుండగానే బాగా పొద్దుపోయింది. అసలే అడవిదారి. ఇంకా ముందుకు వెళితే దొంగలు మీద పడతారేమోననే భయంతో వాళ్ళిద్దరూ ఆ రాత్రికి
అక్కడే ఉండాలని అనుకున్నారు. దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు కనిపించడంతో అందులో పడుకుందామని నిశ్చయించుకున్నారు. వ్యాపారి తన దగ్గర చాలా విలువగల డబ్బు నగల మూట ఉంది గనుక లోపల పడుకున్నాడు. బాటసారి మాత్రం చల్లగాలికి ఆరుబయటే హాయిగా పడుకున్నాడు. మధ్యరాత్రిలో ఇద్దరు దొంగలు ఆ ఇంటి ఆవరణలోకి వచ్చారు. వాళ్ళు దోచుకున్న సొమ్మునంతా పంచుకుంటున్నారు. వాటాలు సరిగ్గా తెగకపోవడంతో వాదులాడుకోవడం మొదలుపెట్టారు. దగ్గరలోనే పడుకున్న బాటసారికి వారి మాటలు చికాకు తెప్పించి చప్పుడు చేయవద్దని కేకలేశాడు. నోరు మూసుకోరా దరిద్రుడా అని తిట్టాడొక దొంగ. ఏమయ్యోయ్, నేనేం దరిద్రుని కాను. కావాలంటే చూడు, నా దగ్గర ఒక వరహా కూడా ఉంది అన్నాడు బాటసారి ఆ వరహాని చూపిస్తూ. దొంగలు ఆ వరహా లాక్కొని పరీక్షించసాగారు. అదేం సత్తునానం కాదయ్యా. మీకేమైనా సందేహంగా ఉంటే లోపల ఒంటరిగా పడుకున్న నగల వర్తకుని అడగండి అన్నాడా మూర్ఖుడైన బాటసారి. అంతే, దొంగలు లోపలకు చొరబడి ఆ వర్తకుడి దగ్గర ఉన్న చాలా విలువైన మూటను కూడా దోచుకుని వెళ్లిపోయారు. ఆ బాటసారి మూర్ఖత్వం కారణంగా సొమ్ము పోగొట్టుకోవడంతో వర్తకుడు లబోదిబోమని ఏడవసాగాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మూర్ఖుడితో స్నేహం ప్రమాదకరం.